గుజరాత్కి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఎంత, శాలరీ డీటెయిల్స్ ఏంటి, అలాగే ఎటువంటి డిగ్రీ ఉండాలి అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియోలో అయితే ఎంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ పోలీస్ రిక్రూట్మెంట్ 2025 అయితే ఈ నోటిఫికేషన్లో ఏకంగా 13,591 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి పోస్టులు అంటే పిఎస్ఐ అలాగే కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రకంగా పోస్టులు అయితే ఉన్నాయి. చాలా వేకెన్సీ, బిగ్ నోటిఫికేషన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత నోటిఫికేషన్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. జీపీఆర్బీ రిలీజెడ్ నోటిఫికేషన్ ఫర్ 13,591 వేకెన్సీ అండ్ పోస్ట్ ఇంక్లూడింగ్ పిఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఆర్పిఎఫ్, జైల్ సిపాయి, ఆర్మర్డ్ అలాగే అన్ఆర్మర్డ్ గార్డే ఇటువంటి రకంగా అయితే ఉంది. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది కూడా మాట్లాడుకుందాం. పిఎస్ఐ కార్డే దీంట్లో 858 వేకెన్సీ అయితే ఉన్నాయి. లోక్ చక్ర శాఖ కానిస్టేబుల్ కార్డ్రేలో 12,733 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే టోటల్ వచ్చి 13,051 వేకెన్సీస్. ఈ రకంగా వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనరల్ వాళ్ళకైతే 100 రూపాయలు అయితే పే చేయాలి పోస్ట్కి. అలాగే ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే నో ఫీజు. వీళ్ళకైతే ఫీజు అనేది లేదు. మీరు చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్టార్టింగ్ వచ్చి December 3 అనమాట. ఈ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది 2025. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి December 23, 2025. ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి December 26, 2025. మీరు ప్రతిదీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే ప్రతిదీ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకోండి. తరువాత మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కానిస్టేబుల్ వాళ్ళకి 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే పిఎస్ఐ వీళ్ళకైతే 21 నుండి 30 దాకా అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి గవర్నమెంట్ అంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ వచ్చి మీరు పక్కగా అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తే మీకు పూర్తిగా డీటెయిల్గా తెలుస్తుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. పిఎస్ఐ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. కానిస్టేబుల్, లోక్ చక్ర శాఖ వీళ్ళకైతే 12th పాస్, హెచ్ఎస్సి అయితే ఉండాలి పక్కాగా. తరువాత మనం శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శాలరీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. కానిస్టేబుల్ వాళ్ళకి స్టార్టింగ్ వచ్చి 21,700 నుండి 69,100 దాకా అయితే వస్తాయి. అలాగే పిఎస్ఐ వాళ్ళకైతే 29,200 నుండి 92,300 దాకా అయితే వస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. పిఎస్ఐ తర్వాత పిఈటి తర్వాత రైట్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్, తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఈ రకంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు పక్కాగా ప్రతిదీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి మంచి అవకాశం మళ్ళీ రాదు. మీరు ప్రతి దాని అనమాట చెక్ చేసుకోండి. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.